అనుహ రియల్ ఎస్టేట్ సంస్థ వ్యవహార తీరు వివాదాస్పదంగా మారుతుంది. రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ను కమర్షియల్ ఫ్లాట్స్ గా మార్చి అమ్మకాలు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే అధికారులకు మేనేజ్ చేసి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తెచ్చుకుంటున్నారు. ఇక అనుహ సంస్థ నిర్మించిన మార్నింగ్ రాగా వెంచర్తో పాటు పలు వెంచర్లలో ఇలాంటి తరహా మోసానికి పాల్పడుతున్నట్లుగా తెలిసింది. అయితే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అనుహర్ సంస్థ చేపట్టిన వెంచర్లలో రేరాతో పాటు పలు ప్రభుత్వ అనుమతులకు తూట్లు పొడిచినట్లుగా తెలిసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రామ్ అందిశారు. రామ్, చెప్పండి. ఎస్ విజయ, మనం ప్రస్తుతం అయితే అన్హర్ హోమ్ సంబంధించి అయితే ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. మార్నింగ్ రాగా అన్హర్ సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ సంబంధించి మనం గతంలో అయితే జేహెచ్ఎంసీ అధికారులకు కూడా ఈ భవనానికి అయితే ఏదైతే రెసిడెన్షియల్ సంబంధించి అంటే ఏదైతే నివాసంగా ఉండాల్సిన ఏదైతే అపార్ట్మెంట్ కింద మాత్రము కమర్షియల్ గా ఉపయోగించడం మనకి క్లియర్ తెలుస్తుంది. దానికి సంబంధించిన జేహెచ్ఎంసీ అధికారులు కూడా గతంలో కూడా కూల్చేసిన మనకి ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రం జేహెచ్ఎంసీ అధికారులు కూల్చివేసినారు. అంటే దీన్ని గతంలో అయితే ఏదైతే అనుహర్ సంబంధించిన బిల్డర్ మాత్రము కొంతమంది అంటే కొనుగోదారులకైతే అమ్మేశాడు. అంటే ఏదైతే బాధితుల కమ్యూనిటీ అయితే మనకు ఒక ఎక్స్క్లూజివ్గా బీఆర్పీ న్యూస్ దగ్గర అయితే ఏదైతే ఆధారాలు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే మాత్రము ఒక సాయి కుమార్ ఏదైతే బాధితులు అయితే సాయి కిరణ్ అనే వ్యక్తి అయితే ఇక్కడ సంబంధించిన షట్టర్స్ కొనుగోలు చేశాడు. షట్టర్స్ మాత్రం ఇక్కడ కమర్షియల్ గా అనుమతి ఉన్నట్లు మాత్రము అమ్మినట్లు మనకు క్లియర్ గా తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రము ఇది రెసిడెన్షియల్ ఏదైతే నివాసానికి సంబంధించిన ఒక అపార్ట్మెంట్ అంటే ఒక గ్రేటెడ్ కమ్యూనిటీ సంబంధించిన దాంట్లో మాత్రం కమర్షియల్ ఫ్లాట్స్ ఎలా నిర్మించారు, దీని మీద అయితే స్థానికంగా అయితే విమర్శలు వస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే మాత్రం మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూద్దాము. గతంలో కూడా జేహెచ్ఎంసీ అధికారులు కూర్చివేసినా కూడా ఇప్పటికీ కూడా దీనికి సంబంధించిన ఇదే బిల్డింగ్ ఏదైతే మనం మార్నింగ్ రాగా ఉన్నామో మార్నింగ్ రాగా పక్కనే ఏదైతే మనం చూస్తున్నాం కదా, దీనికి కమర్షియల్ ఉడక ఉపయోగిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఉడక గతంలో అయితే జేహెచ్ఎంసీ అధికారులు అయితే దీని మీద క్లియర్ గా అయితే దీనికి సంబంధించిన నిర్మాణాలుగా తొలగించారు. అంటే మనం చూడవచ్చు. దానికి సంబంధించిన ఏదైతే మనం చూస్తున్న విజువల్స్ ప్రకారం చూస్తే మాత్రం ఇక్కడ జేహెచ్ఎంసీ అధికారులు మాత్రం కూల్చేసిన వరకు ఇక్కడ మాత్రం కార్యకలాపాలు కొనసాగుతాయి. మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడొచ్చు. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రం ఇక్కడ జేహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ ఇది కమర్షియల్ కాంప్లెక్స్ కాదు అనుకున్నా కూడా దాంట్లో మాత్రము కొంతమంది నిర్వాహకులు మాత్రము ఏదైతే బిజినెస్ వ్యవహారాలతో నిర్వహిస్తున్నారో మనకు తెలుస్తుంది. అంటే బిల్డర్ దీనికి సంబంధించి అయితే ఇక్కడ రెసిడెన్షియల్ గా అయితే పర్మిషన్ ఉంది, కానీ కమర్షియల్ లేదని కూడా జేహెచ్ఎంసీ అధికారులు గతంలో కూడా దీని మీద చర్యలు తీసుకున్నారు. కానీ జేహెచ్ఎంసీ అధికారులకు విరుద్ధంగా మాత్రము ఇక్కడైతే కార్యకలాపాలు కొనసాగుతున్న మనకి ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే మాత్రము ఇక్కడ మణికొండ సంబంధించిన జేహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారనే దాని మీద కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విజయ, అయితే రామ్, అక్కడ నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి అసలు మీ దగ్గర ఆ లీక్ ఎలా అయింది? అంటే అక్కడ పొరపాట్లు జరుగుతున్నాయని మీ దాకా విషయం ఎలా తెలిసింది మీకు? ఇప్పుడు అనుహర్ సంబంధించిన ఏదైతే గ్రేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన మాత్రము ఇది పైన మాత్రం అపార్ట్మెంట్స్ ఉంది. అపార్ట్మెంట్ కింద మాత్రము కమర్షియల్కి అయితే కన్స్ట్రక్షన్ చేసినట్టు మనకి క్లియర్ చేస్తున్నారు. దీనికి సంబంధించి జేహెచ్ఎంసీ అధికారులు గతంలో కూడా దీన్ని కూల్చేశారు. కానీ దీన్ని కొన్న బాధితుల పరిస్థితి ఏంటని కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కొంతమంది బాధితులు అయితే ఏదైతే బిల్డర్ దగ్గర పోయి అడగడం జరిగింది. బిల్డర్ మాత్రం దానికి బెదిరింపులు పాల్పడినట్టు మన దగ్గర బాధితులు కొంతమంది చెప్తున్నారు. అంటే దీని ప్రకారం చూస్తే ఇంత పెద్ద భారీ అయితే నడి బొడ్డు మీద అంటే ఏదైతే మణికొండలో ఏదైతే నడి బొడ్డున అయితే దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నా. ఇంత పెద్ద భారీ ఎత్తులో ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ నిర్మాణం జరుగుతున్నా కూడా జేహెచ్ఎంసీ అధికారులు ఎందుకు చూడలేకపోయారు? ఈ ఏదైతే బిల్డింగ్ అయితే ఉందో దానికి నివాస ప్రాంతంలో ఎందుకు కమర్షియల్ సంబంధించి ఎందుకు ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నా మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు కూడా దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ గా డాక్యుమెంట్స్ కూడా బీఆర్పీ సంపాదించడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రము దీన్ని బట్టి చేస్తే ఇంత పెద్ద భారీ ఎత్తున నడుస్తున్నా కూడా అనుహర్ హోమ్స్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంటే ఒక విధంగా చూస్తే మాత్రము ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే ఈ అనుహర్ సంబంధించిన ప్రాజెక్టులు అంటే హైదరాబాద్ లో చాలా వరకు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అన్ని చోట్ల కూడా ఇలాంటి ఉన్నాయి. దీనికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారని దాని మీద కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే మాత్రం మొత్తం ఇది ఒక గ్రేటర్ కమ్యూనిటీ సంబంధించిన రెసిడెన్షియల్ ప్రాంతం సంబంధించిన మాత్రం ఉన్నాయి. దీంట్లో మాత్రము ఆ జేహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ ఏది కమర్షియల్ గా కొనసాగించుకోవడానికి కొన్ని కార్యకలాపాలు కొన్ని షాపింగ్ అయితే ఇక్కడ నడుస్తున్నట్లు మనకి క్లియర్గా తెలుస్తుంది. దీన్ని బట్టి తెలిస్తే మాత్రము ఆ జేహెచ్ఎంసీ అధికారులు ఎందుకు అనుహర్ హోమ్స్ చర్యలు తీసుకోలేకపోతున్నారనే దాని మీద భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. విజయ, రైట్, థ్యాంక్ యూ రామ్.